రీసెంట్గా థియేటర్లో పలు సినిమాలు రిలీజ్ అయ్యాయి. అయితే జూనియర్ చిత్రానికి చెప్పుకోదగ్గ వసూళ్లు కనిపించాయి. కిరీటి హీరోగా ఇదే తొలి సినిమా అయినప్పటికీ డాన్స్, ఫైట్స్, డైలాగ్స్ లాంటివి బాగా చేయడం, దానికి తోడు వైరల్ వయ్యారి పాట కూడా వైరల్ అయ్యేసరికి ఈ మూవీని చూసేందుకు ఒక మాదిరిగానే థియేటర్లకు వచ్చారు జనం. ఈ క్రమంలో ఈ సినిమాకు 17వ రోజు వసూళ్లు ఏ విధంగా వచ్చాయనేది టాలీవుడ్ ఇండస్ట్రీ రిపోర్ట్ ప్రకారం చూద్దాం. కిరీటి, శ్రీలీల, జెనీలియా ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాని రెగ్యులర్ కమర్షియల్ తరహా కథతోనే తెరకెక్కించారు. వేరే చిత్రాలు కూడా అప్పుడు లేకపోవడం ఒక రకంగా కలిసి వచ్చిందనే చెప్పాలి ఈ సినిమాకి. ఈ సినిమాకి తొలి రోజు 3 కోట్ల రూపాయల వసూళ్లు వస్తే రెండో రోజు 3.5 కోట్ల మేర వసూళ్లు వచ్చాయి. మూడో రోజు 2,60,00,000, నాలుగో రోజు 1,50,00,000, ఐదో రోజు 1,20,00,000 మేర వసూళ్లు వచ్చాయి. ఆరో రోజు 85 లక్షలు, ఏడో రోజు 70 లక్షలు, ఎనిమిదో రోజు 60 లక్షలు, తొమ్మిదో రోజు 50 లక్షల మధ్య వసూళ్లు వచ్చాయి. ఇక వరుసగా 4 రోజులు ఈ సినిమాకి 40 నుంచి 50 లక్షల మధ్య కలెక్షన్స్ వచ్చాయి. 15వ రోజు 35 లక్షలు, 16వ రోజు 42 లక్షలు, 17వ రోజు 38 లక్షల మేర కలెక్షన్స్ వచ్చాయి. హీరోగా కొత్త కుర్రాడు చేస్తున్నప్పటికీ ఈ మాదిరి వసూళ్లు అంటే బాగానే వచ్చి అంటున్నారు అనలిస్టులు. అయితే హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అయింది. ఆ తర్వాత జూనియర్ కలెక్షన్స్ కాస్త తగ్గుముఖం పట్టాయి. అంతేకాదు మహావతార్ నరసింహ సినిమా కూడా కన్నడ వ్యాప్తంగా మంచి వసూళ్లు అయితే తీసుకొస్తోంది. ఈ రెండు సినిమాలు కూడా రిలీజ్ అవడంతో కాస్త వసూళ్లు తగ్గుముఖం పట్టాయి. అలాగే థియేటర్ ఆక్యుపెన్సీ కూడా క్రమంగా తగ్గుముఖం పట్టింది. ఇక ఈ సినిమా మరో 4 నుంచి 5 రోజుల పాటు థియేటర్ ఆక్యుపెన్సీలో ఉండే అవకాశం కనిపిస్తోంది. 10 నుంచి 11% ఆక్యుపెన్సీ కనిపిస్తోంది ఈ సినిమాకి. స్టోరీ వైజ్ చూస్తే విజయనగరానికి చెందిన కోదండపాణి, రవిచంద్రన్, శ్యామల ఈ దంపతులకు ఆలస్యంగా పుట్టిన బిడ్డ అభి కిరీటి రెడ్డి. కుమారుడు పుట్టగానే భార్య చనిపోతుంది. దీంతో కోదండపాణి తన కొడుకుకు అన్నీ తానే పెంచుతాడు. తండ్రి కొడుకు మధ్య ఏజ్ గ్యాప్ ఎక్కువ ఉండడం, ఆయన చూపించే అతి ప్రేమ అభికి చిరాకు తెప్పిస్తుంది. తండ్రికి దూరంగా ఉండాలని పై చదువుల కోసం సిటీకి వెళ్తాడు. 60 ఏళ్ళు వచ్చాక మనకంటూ చెప్పుకోవడానికి కొన్ని మెమోరీస్ ఉండాలి కదా అంటూ స్నేహితులతో కాలేజీ లైఫ్ ఎంజాయ్ చేస్తాడు. తోటి విద్యార్థిని స్ఫూర్తితో ప్రేమలో పడతాడు. ఆమె పనిచేసే కంపెనీలోనే ఉద్యోగం సంపాదిస్తాడు. తొలి రోజు తన ప్రవర్తనతో బాస్ విజయ్ సౌజన్య జెనీలియాకు చిరాకు తెప్పిస్తాడు. ఆ తర్వాత విజయ్ సౌజన్య గురించి ఒక నిజం తెలుస్తుంది. ఒక కారణంగా ఆమెతో కలిసి తన సొంత ఊరు విజయనగరానికి వెళ్తాడు. అసలు అభికి తెలిసిన నిజం ఏంటి? విజయనగరం గ్రామంతో విజయ్ సౌజన్యకు ఉన్న సంబంధం ఏంటి? అభి తండ్రి సొంత ఊరు వదిలి ఎందుకు నగరానికి వచ్చాడు? కోదండపానికి విజయ్ సౌజన్యకి మధ్య ఉన్న సంబంధం ఏంటనేది తెలియాలంటే వెండి తెరపై ఈ సినిమా చూడాల్సిందే.